బొక్క స్టైల్ లేవు. ఇది స్టైల్ బొక్క. అది నీకు ఈ సైడ్ ఇంత గీసుకున్నావు, ఆ సైడ్ అంత గీసుకున్నావు ఎవరు చూడరు. నాకు ముఖం కనిపిస్తుంది, ఎందుకు చేయి పెడుతున్నావు ఊరికే? గీయాలా అయితే ఇది కూడా? షాపింగ్ అని చెప్పి సంపుగా తింటుంది. ఒక ట్రిమ్మింగ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ కూడా లేదా టైము. అది యాక్చువల్గా మేము తిరుపతి వెళ్తున్నాము, నైట్ వెళ్తున్నాం కదా అని చెప్పి సెలూన్కి వెళ్ళి కొంచెం ట్రిమ్మింగ్ చేసుకొని వెళ్దాం అన్న. ఈమె షాపింగ్ చేయనీక టైం సరిపోదని నువ్వు కూర్చొని ఏం చేస్తా షేప్ చేస్తా అని చెప్పి ఎట్లా చేసిందో చూడండి అంతా. ఇక్కడ నేనేమన్నా చేసేదాన్నా? మళ్ళీ పోయి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, పోయి ఒక ట్రిమ్మింగ్ లో ఒక షేప్ చేయించుకొని హెయిర్ కట్ చేసుకున్నాం. దాని బదులు 2 డ్రెస్సులు కొనుక్కుంటాను నేను హాఫ్ అన్ అవర్ లో. షాపింగ్ అని చెప్పి సంపుగా తింటుంది. అట్లా అన్నోకు నేను ఎప్పుడో ఒకసారి చేసేది. ఎప్పుడో ఒకసారి ఒక ట్రిమ్మింగ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ కూడా లేదా టైము. అది నేను నీట్ గా చేసిన, నీట్ గా మీరే చూడండి. నీట్ గా అంటే ఇది స్టైల్. ఇప్పుడు అది బొక్క స్టైల్ లేవు. ఇది స్టైల్ బొక్క. ఇది బాగా గమనియండి, ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది. గీయాలా అయితే ఇది కూడా? మళ్ళా తెలుసా పోయేస్తానే ఒక సెలూన్ కి ఎట్లా వెళ్ళి ఒక చిన్న షేప్ చేయించుకొస్తా అంటే టైం కనిపిస్తుంది, ఎందుకు చేయి పెడుతున్నావు ఊరికే? ఇంత బాగా చేసిన ఆ మాత్రం చేయడమే గొప్ప. ఇక్కడ మీరు గమనియని కావాలంటే ఇక్కడ చూడ ఎంత లెంత్ ఉందో. నాకు ఉండేదే హెయిర్ లైట్ గా ఇక్కడ తక్కువ చేసి ఇక్కడ ఎక్కువ చేసి పెట్టింది. మళ్ళీ ఎట్లా అవుతుంది చూడు. అది నీకు ఈ సైడ్ ఇంత గీసుకున్నావు, ఆ సైడ్ అంత గీసుకున్నావు ఎవరు చూడరు. ముందు నుంచి చూస్తారు బాగున్నావా లేదా. అరే బాగున్నా పక్కన పెట్టి చూడు, ఈ లెంత్ చూడు, ఈ లెంత్ చూడు. ఇప్పుడు ఏమి అందంగా కనిపిస్తున్నావా నువ్వు? అందం కాదు, 50 minutes సెలూన్ కి వెళ్ళి వస్తాయి. అందంగా కనిపింది. అంటే ఇప్పుడు నీకు షాపింగ్ ఎందుకు అవసరం? షాపింగ్ వేసుకుని అంటే అందంగా కనిపింది. అవును ఒప్పేసుకుంటా. అవును నువ్వు ఒప్పుకో, అవునని అందంగా కనిపింది కదా ఇప్పుడు నువ్వు.